తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో పాలు, నీళ్లు, ఆహారం, మద్యం ఇలా అన్నింటా కల్తీ అనేది నిత్యకృత్యమైందని, పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారని వైసీపీ నాయకులు విడుదల రజని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సిదిరియాపల్రాజు, మార్గాని భరత్, జకంపూడి రాజా, తలారి వెంకట్రావు, గూడూరు శ్రీనివాసులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా ఆసుపత్రికి గురై పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి 20 నెలల పాలనలో మొత్తం 36 ఘటనలు జరిగితే 900 మందికి పైగా బాధితులు ఆసుపత్రి పాలయ్యారని, 40 మంది అమాయకులైన పేద విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైన, విషాదకరమైన, విచారకరమైనటువంటి సంఘటన. ఎప్పుడూ కని విని ఎరుగని కల్తీలో, అంటే పసిబిడ్డలు రోజు స్వీకరించి లేదా సేవించడం కంటే స్వీకరించేటువంటి పసి ప్రాణులకు పాలు పంచుతారు. పాలు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆహారం. దానిలో కల్తీ జరిగి ఇవాళకి 5 ప్రాణాలు కోల్పోయారు. 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు వివిధ స్థాయిల్లో డయాలసిస్, వెంటిలేటరు పైన ఉన్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కలు 5గురు మరణించినట్టుగాను, ఇదే ఘటనలో పాలు త్రాగి అంటే హాస్పిటలైజ్డ్ కాకుండా మరణించినటువంటి ఒక కేసు గురించి కూడా ఇవాళ పత్రికల్లో మనం చూసాం. నేను ఈ సందర్భంగా నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురైతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం, వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తా ఉంది. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈ రోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము. ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నటించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత గనక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్ళాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతో మంది డెత్స్.
10 లక్షలు విలువ కడితే వాళ్ళ తోటి శాసనసభ్యులు అందరూ కూడా బెంచీలు కొడతా ఉన్నారు, తప్పట్లు కొడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? అంటే ప్రాణం విలువ 10 లక్షల రూపాయలు కట్టిన ఈ వ్యక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం పరిపాలనకి అనర్హులుగా పరిగణిస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పినట్టు ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్ని కంటామినేషన్ జరిగినాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకి ఇబ్బందులు కలిగి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ లీక్ అయ్యి తాగే నీరుల్లో కంటామినేట్ అయిన పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వీళ్ళు కేవలం ఏంటంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం, చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాజమండ్రిలోనే గడిచిన 15 రోజుల క్రితము ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లైంట్స్ వస్తే అన్ని రెస్టారెంట్స్ ని, బేకరీస్ ని వాళ్ళు టెస్టింగ్లు చేసినప్పుడు కొన్ని వందల కేజీల మాంసాలు కుళ్ళిపోయిందిగా గుర్తించిన సందర్భం. మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ పైన కేసులు ఏం కట్టారు? ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని బేకరీలు సీజ్ చేశారు? అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లిప్తం కాదా అని అడుగుతా ఉన్నా. కల్తీ పాలు తాగి రాజమండ్రిలో 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాల కేంద్రాల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలియజేశారు. కడప నగర కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేస్తూ సస్పెండ్ అయిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు 5 రోజుల పాటు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆబ్కాస్ లో 60 సంవత్సరాలకు రిటైర్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తా ఉంటే కమిషనర్ కానీ అధికారులు కానీ ఇంతవరకు స్పందన లేకుంది. మా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా మీద అంత ఆరోగ్యంగా క్షీణించినప్పుడు అడిషనల్ కమిషనర్ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని అందరిని పంపించి మా వాళ్ళని తీసుకొని పోయేటప్పుడు మా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఈరోజు ఎట్టుందంటే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులను ఉక్కుపాదం మోపేదానికి ఈరోజు కమిషనర్ గారు ఎవరిస్తున్నారు. ఎమ్మెల్యే మేడం గారు చెప్పినారే, వాసన్న చెప్పినారే, వైసీపీ పాలక మండలిలో జనరల్ బాడీలో తీర్మానం చేసినారే. ఇవన్నీ దాంట్లో తీర్మానం చేసినప్పుడు కలెక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళకన్నా ఏమన్నా పెద్దోనివా నువ్వేమనని కమిషనర్ గారిని అడుగుతున్నాం. అయ్యా కమిషనర్ గారు, మీరు ఎట్లొచ్చినారో, మీ జాబు మీద ఎంత ప్రేమ ఉంటుందో, మీ జాబు మీద ఎంత ఆశ ఉంటుందో మాకు కానీ అదే జాబు మీద అడుగుతున్నాం. ఉద్యోగాలు అమ్ముకునేవా అని మేము అడుగుతున్నాం. ఏమో మాకు తెలియక అడుగుతున్నాం. మేము ఉద్యోగాలు ఏమన్నా అమ్ముకునేదేమో అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఇంత పట్టుదలగా ఇంత చేసుకుంటే, ఇంత చేస్తే ఈరోజు అక్రమంగా వచ్చి పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిస్తావా, తీసుకొని పంపిస్తావా? ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు సమ్మె చేస్తాం. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని మా సమస్యలు కానీ తీర్చుకుంటే రాబోయే కాలంలో మీ ఇళ్ల కాడికైనా వచ్చి మేము అడ్డుకుంటామని సిఐటిగా తెలియజేస్తాం. మమ్మల్ని హింసకాండకు గురి చేసి కమిషనర్ గారు బయటికి రాకోకుండా మారణకాండానికి మమ్మల్ని బలి చేసిండు. ఈరోజు మహిళలు పల్సులు, బీపీలు అన్నీ పడిపోయి అంబులెన్స్ని పిలిపించి లోపల చెకప్ చేపిస్తామని చెప్పి అత్యంత పాశవికంగా, అత్యంత అన్యాయంగా ఆ మహిళలను తీసుకొని పోయి ఒళ్ళు బాగలేదని చెప్పి మమ్మల్ని దీక్షని గబ్బు పట్టియాలని చెప్పి అన్యాయంగా మహిళలను తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి లేనిపోయినట్టని సూదులు అవి గుచ్చి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ కమిషనర్ గారు మా డిమాండ్లను ఒప్పుకొని బయటకు వచ్చి మాకు న్యాయం జరిగే వరకు అలిపెరగని పోరాటం చేస్తాం, గెలుపొందే వరకు అలిపెరగని పోరాటం చేస్తాం, అవసరమైతే సమ్మెకి మరింత ఉద్యుక్తం చేస్తామని అందరి తరఫున చెప్తాను. అనంతపురం జిల్లా ఉరవకొండ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన అడ్డపల్లకి ఉత్సవంలో గజలక్ష్మి ఏనుగు నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. నీలిరంగు వస్త్రాలతో ముస్తాబైన గజరాజు తన అడుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అద్భుత దృశ్యాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులు ఆశ్చర్యంతో చూడగా పెద్దలు భక్తితో నమస్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న చంద్రబాబు. సిట్ నివేదికలోని అంశాలను ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టిన ముఖ్యమంత్రి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీకి గత టీటీడీ పాలక మండలే పూర్తి బాధ్యత వహించాలన్న పవన్. నెయ్యిలో పాలు లేవని రసాయనాలతో తయారు చేశారని సిట్ నివేదిక తేల్చిందని వెల్లడి. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసిన కలెక్టర్ కీర్తి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని వెల్లడి. రాజమహేంద్రవరంలో కల్తీ పాల బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు. కూటమి పాలనలో పాలు, నీళ్లు, ఆహారం, మద్యం అన్నింటా కల్తీ అనేది నిత్యకృత్యమైందని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.